హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణలోని రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదృప శుభవార్త తెచ్చాడండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రైతు భరోసా నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైందండి. రాష్ట్ర వ్యాప్తంగా సాగు పనులు ఊపందుకున్న తరుణంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం నేడు తొలి విడత నిధులు విడుదల చేయనుంది. మొదటి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు బ్యాంకు ఖాతాలో 2,482.2 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. హైదరాబాద్లోని శిల్ప కళా వేదికలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాప్టాప్లో మీట నొక్కి ఈ నిధులను పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. వాస్తవానికి భారీ రైతు ఆశీర్వాద సభను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకానిలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అక్కడ సభ నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తక్షణమే హైదరాబాద్లోని శిల్ప కళా వేదికకు మార్చారు. రాష్ట్రంలోని మొత్తం 73.32 లక్షల మంది రైతులకు చెందిన 1.5 ఎకరాల సాగు భూమికి గాను ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 9,000 కోట్లను దశల వారీగా విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. అందులో భాగంగానే ప్రాధాన్యత క్రమంలో మొదటగా తక్కువ భూమి ఉన్న చిన్న రైతులకు తొలి విడత సాయం అందనున్నారు. రైతు భరోసా నిధుల బదిలీ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముంబైలోని ఆర్బీఐ కార్యాలయానికి, హైదరాబాద్లోని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి, అలాగే అన్ని వాణిజ్య గ్రామీణ బ్యాంకులకు ముందస్తు సమాచారం అందించింది. రైతు ఖాతాలో జమ అయ్యే ఈ సాయాన్ని బ్యాంకులు వారి పాత రుణం బకాయిల కింద మినహాయించుకోవడానికి వీల్లేదని, ఈ నిధులు పూర్తిగా రైతుల సాగు అవసరాలకే దక్కేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా శిల్ప కళా వేదికలో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి సుమారు 2,500 మంది రైతులు హాజరు కానున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని రైతు వేదికకు చేరుకున్న వీటిలో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారంలో భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పిలుపునిచ్చారు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. అలాంటి వారు జూలై 5వ తేదీలోపు తమ సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి తమ భూమి వివరాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తే వారు కూడా ఈ వానాకాలం రైతు భరోసా సాయం పొందేందుకు అర్హులవుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.